సిల్వర్ రేట్లు రికార్డ్ హైకి టచ్ అయినాయి. డీటెయిల్స్ చూస్తే ఇలా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, ఎంసీఎక్స్ లో 1,16,700 పర్ కేజీకి రీచ్ అయింది. ఇది చెప్పాలంటే హిస్టారిక్ లెవెల్స్ లో రీచ్ అయినట్టే ఇండియన్ మార్కెట్ లో. మార్కెట్ మొమెంటమ్ డీటెయిల్స్ లోకి వెళ్తే మార్నింగ్ ట్రేడ్ లో ఇవాళ మార్నింగ్ ట్రేడ్ లో 779 రూపీస్, అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ ట్రేడ్ లో 779 రూపీస్ పెరిగింది. సెప్టెంబర్ అంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ డెలివరీ కాంట్రాక్ట్ అనేది చాలా యాక్టివ్ గా ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్ అనేది దగ్గర దగ్గర 12,587 లాట్స్ కి రీచ్ అయింది. దిస్ షోస్ స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్. అలా ఉంటే గనక ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ రేట్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కదా ఫ్యూచర్స్ లో. మెయిన్ గా ఈ ర్యాలీ అవ్వడానికి కీ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సిల్వర్ ని ఒక సేఫ్ హెవెన్ గా చూస్తున్నారు. గ్లోబల్ అన్సర్టనిటీస్, ట్రేడ్ అండ్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ రీత్యా సిల్వర్ ని కూడా ఒక సేఫ్ హెవెన్ గా తీసుకుని దాన్ని మొత్తం కూడగడుతున్నారు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసరికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్ సెప్టెంబర్ లో ఉంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారేమో అని ఆశిస్తూ దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ సిల్వర్ రేట్ పెరగడానికి ఇది కూడా. అదే విధంగా భారతదేశంలో డొమెస్టిక్ డిమాండ్ అండ్ ఇండియన్ రూపీ కూడా లోకల్ ప్రైసెస్ ఆఫ్ సిల్వర్ ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. భారతదేశంలో ఈ సిల్వర్ రేట్ అనేది పెరిగి ఈ ఫ్యూచర్స్ ఇవన్నీ పెరిగినాయి, కానీ యుఎస్ లో న్యూయార్క్ లో కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్ మాత్రము ఫ్లాట్ గానే ఉంది, ఏమీ సోర్ అవ్వలేదు, ఏం పెరగలేదు. $39.21 పర్ ఔన్స్ ఉంది. సో దీని ద్వారా ఏం చెప్తుందంటే లైక్ గ్లోబల్ గా కాదు, ఇండియాలో మార్కెట్ మూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది సిల్వర్ మీద. ఇది ర్యాలీకి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దీస్ గ్లోబల్ న్యూస్ కూడా. ఇంకొకటి ఏంటంటే ఫెస్టివ్ సీజన్ రాబోతుంది కదా భారతదేశంలో, ఇంకా లిస్ట్ ఆఫ్ పండుగలు ఉన్నాయి దేవుళ్ళ దగ్గరకు అని చెప్పి, ఇంకా సిల్వర్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కొంటూ ఉంటారు కదా పండగల సీజన్ లో ఎక్కువగా. సో ఫెస్టివ్ సీజన్ రీత్యా కూడా సిల్వర్ రేట్లు బాగా తారాస్థాయికి చేరిని అని వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో యునో గోల్డ్ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెటల్ సిల్వర్ కాబట్టి సిల్వర్ ని కూడా సేఫ్ హెవెన్ కింద ఇలాగా గోల్డ్ బిస్కెట్స్ ఎలా అయితే పెట్టుకుంటారో సిల్వర్ బిస్కెట్స్ ని కూడా పెట్టుకుంటాం మొదలు పెట్టారు. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, రేట్లు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొనుక్కోవాలా లేకపోతే ఇప్పుడు వదిలేస్తే తర్వాత ఇంకా పెరిగిపోతాయా, అది కూడా లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అ సైక్లిక్ కర్వ్, ఒక టైం పెరిగి మళ్ళీ కొంచెం తగ్గి అలా ఉంటుంది కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే కొంచెం డిప్ వస్తుందో ఆ టైంలో కొంచెం కొంటాము ఇట్లాగా. ఒకవేళ డిజిటల్ సిల్వర్ కొన్నా కానీ లేకపోతే ఫిజికల్ సిల్వర్ కొన్నా కానీ ట్రై టు మేక్ వైజ్ అనాలిసిస్ అండ్ టేక్ అ వైజ్ డిసిషన్ అకార్డింగ్లీ.